వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కుంభమేళలో హెలిప్యాడ్తో పూల వర్షాన్ని కురిపించిన అధికారులు. ఇప్పటి వరకు 45 కోట్ల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారుల అంచనా. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకోండి, వరంగల్ సిపి అంబకిషోర్ జూ. తూర్పుగోదావరి జిల్లా సీతానగర మండలం మిర్తిపాల్లో కోళ్లలో వింత వైరస్ సోకడంతో అలర్ట్ అయిన అధికారులు, వైద్య బృందం. హైదరాబాద్లో తెల్లవారుజామున నగర వ్యాప్తంగా పలుచోట్ల ఆర్టీఓ అధికారుల దాడులు. లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో మరోసారి కులగణన. రాష్ట్రంలో ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నాం. మండల వారిగా, డివిజన్ వారిగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ జగ్గుల సురేంద్రబాబు అకాల మృతి తీరని లోటని కుటుంబ సభ్యులు, పాస్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కర్నూలు రూరల్ మండలం స్వర్గీయ జగ్గుల సురేంద్రబాబు స్వగ్రామమైన దిన్నదేవరపాడు గ్రామంలో జ్ఞాపకార్థం కూడికల్లో భాగంగా జగ్గుల సురేంద్రబాబు ఆత్మకు శాంతి కలగాలని క్యాండిల్ వెలిగించి నివాళులను అర్పించారు. కుటుంబ సభ్యులు, పాస్టర్లు మాట్లాడుతూ జగ్గుల సురేంద్రబాబు మీడియా రంగంలో తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించడం అతి కొందరిలో జగ్గుల సురేంద్రబాబు ఒకరని, తేజ న్యూస్, ఐ న్యూస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలలో కెమెరామెన్గా పనిచేసి కష్టానికి మారుపేరుగా సురేంద్రబాబు నిలిచారని కొనియాడారు. జగ్గుల సురేంద్రబాబు కుటుంబాన్ని ఆదుకునేందుకు యజమానంతో పాటు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కుటుంబ సభ్యులైన జర్నలిస్టులు అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లి రామేశ్వరి, భార్య నాగేశ్వరి, అడ్డకుల దేవదాస్, టీచర్ దీవన్న, మీసల సుమలత, పాస్టర్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అమ్మ ఇక్కడ చూడండి, అమ్మ ఇక్కడ చూడండి మీరు. జరుపుకున్నాము. ఎవరైనా కూడా ఈ లోకంలో పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా మరణించడం తప్పదు. కాబట్టి జాగ్రత్తగా దేవుని కలిగి జీవించాలని మనం చేస్తున్నాం. సుమలత ఈ ప్లేట్లలో పెట్టేసి మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో విలేకరుల ముసుగులో అక్రమ దందాలకు పాల్పడుతున్న 7గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, 90,000 రూపాయల నగదు స్వాధీనం. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్న ఏసీపీ వెంకటేశ్వర్లు.
ఈరోజు నమ్మదగిన సమాచారంపై 7 వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది నీల్వాయి బస్టాండ్లో మధ్యాహ్నం 12 గంటలకి. నీల్వాయి ఎస్ఐ గారు మరియు పార్టీ వాళ్ళు ఎవరంటే చొప్పదండి జనార్దన్, మాసాని రమేష్, తగరం వెంకటేష్, తోడేటి సంతోష్, జీలపల్లి పోచం, దుబ్బల విష్ణు. చాలా వెహికల్ ఆపుతున్నట్టుగా మనకు ఇది చేయడం జరిగింది. దానిలో భాగంగా మన దగ్గర క్రైమ్ నెంబర్ 9, క్రైమ్ నెంబర్ 10, 25లో మనకు ఎక్స్టార్షన్ కింద అండర్ సెక్షన్ 308 క్లాస్ 2, 126 క్లాస్ 2, 351 క్లాస్ 2 రెడ్ విత్ 3 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. వీళ్ళని విచారిస్తే వాళ్ళు మేము గతంలో ఆ కేసులో మేము ముద్దాయిలం, మేమే అక్కడ ఆపి వెహికల్ని ఆపి డబ్బులు వసూలు చేయడం జరిగింది. దీనిలో శ్రీధర్, జక్కుల శ్రీధర్ అనే వ్యక్తి బర్రెలు తీసుకుపోతూ ఉంటే కల్లంపల్లి ఏరియా నుంచి వీళ్ళు కౌటాల అంగంలో కొనుక్కొని ఈ రూట్లో గోదావరికి వెళ్తున్న భాగంలో రాత్రి వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆవులు తీసుకుపోతున్నారు, పోలీసుకి ఫోన్ చేసి మిమ్మల్ని ఇచ్చేస్తాం, మీరు ఈ రూట్లో ఎట్లా వస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఇచ్చేసి 50,000 రూపాయలు వీళ్ళకు ఫోన్పే చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా 30,000 రూపాయలు కూడా ఆ శ్రీధర్ తాలూకు ఉన్న మనుషులు నగదు రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కంప్లైంటే కాకుండా వీళ్ళు చాలా సందర్భాలలో ఇలాంటి వెహికల్స్ని ఆపి గాదె మహేష్ అని ఆయన దగ్గర కూడా బెదిరించి 3 లక్షలు డిమాండ్ చేసి 75,000 రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అజీజ్ అనే వ్యక్తిని బెదిరించి 5,000 రూపాయలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చల్ల కుమార్ లక్షపేట ఆయన దగ్గర నుంచి కూడా 15,000 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒర్రెలో రైతు దగ్గర టేకు మొట్లు పెట్టుకుంటే ప్రాణహిత దగ్గర జనగామాలుగా మధ్యన ఆ రైతులు కూడా బ్లాక్మెయిల్ చేసి 9,000 తీసుకోవడం జరిగింది. వీళ్ళు గత 1 year నుంచి ఈ 7 వ్యక్తులు ఒక కారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కార్ ఇచ్చేసుకొని ఆ కార్లో తిరుగుతూ ఆ ప్రెస్ అని చెప్పి దానికి ఒక బోర్డు పెట్టుకొని జనాల్ని కావాలని బెదిరిస్తుంటూ ఈ రకంగా వసూలు చేస్తున్నాం. ఇలాంటి బాధితులు ఎవరన్నా కూడా వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వారిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకొని నిందితులందరి మీద కూడా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ 7 వద్ద మనం ఒక కార్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రెస్ డూప్లికేట్ ఈ అక్రిడేషన్ కార్డ్స్ చేయడం జరిగింది. వారి వద్ద 90,000 రూపాయలు కూడా రికవర్ జరిగింది. అదేవిధంగా కారు రికవర్ జరిగింది. వీళ్ళందరినీ కూడా మనం జేఎఫ్సీ బెల్లపల్లి దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 7 కూడా అందరిపైన కూడా గతంలో వీళ్ళు పాత నేరస్తులు, వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదున్నాయి వివిధ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో. ముఖ్యంగా వీళ్ళు 7 పైన కూడా అన్ని పాత కేసులు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా చొప్పని జనార్దన్ పైన 79/11 రామకృష్ణాపూర్ పిఎస్లో చైన్ స్నాచింగ్ కేసు చేయడం జరిగింది. అదేవిధంగా మాసాని రమేష్ అనే వ్యక్తి కూడా 153/19 చెన్నూరు పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసిన బ్యాంక్ అధికారులు. జనగామ పాలకుర్తి నియోజకవర్గం కొడగండ్ల మండలం 7 నూతల గ్రామంలో బ్యాంక్ లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును జప్తు చేసి తీసుకుపోయిన DCCB బ్యాంక్ అధికారులు.
ఎందుకు మీ డాక్టరేనా ఇది? సారీ. కడియం మండలం కడియపులంగ మురమండ గ్రామాలలో గల శ్రీ సాయినాథ హేమశ్రీ నర్సరీ యజమాని పాలూరి నాని ఆధ్వర్యంలో తెలంగాణ హరిత సాధకులు మాజీ ఎమ్మెల్సీ జోగినపల్లి సంతోష్ కుమార్ 1000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొక్కలు నాటి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడియం ప్రాంత నర్సరీలలో మొక్కలను కొనుగోలు చేసి ఈ ఒక ప్రాంత రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించారని, అందుకు కృతజ్ఞతగా నర్సరీ రైతులు కేసీఆర్ ముందస్తు జన్మదిన వేడుకలను మొక్కలను నాటి ప్రారంభించారు చాలా అభినందనీయమని జోగిన్పల్లి అన్నారు. ముందుగా విదేశాల నుండి దిగుమతి చేసుకున్న వివిధ రకాల ఖరీదైన మొక్కలను నర్సరీలో పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జోగిన్పల్లి మాట్లాడుతూ ఏడాది 1000 మొక్కలు నాటి నిర్వహించిన కార్యక్రమం వచ్చే ఏడాది 1,00,000 మొక్కలతో నిర్వహిస్తామని ప్రకటించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ ప్రాంత నర్సరీ రైతులకు కేసీఆర్ పై ఉన్న అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. రైతు బంధు హరిత ప్రేమికుడు శ్రీ కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు కడియం నర్సరీకి సంబంధించిన కడియం గ్రామ రైతులతో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిన్న మేము ఇచ్చిన పిలుపును అనుసరించి పాలూరి నాని గారు ఇక్కడి లోకల్ రైతులందరూ కలిసి మేము ఇక్కడ మొట్టమొదటిగా కేసీఆర్ గారికి వృక్షార్చన చేస్తాం, మీరు ఇక్కడ రండి అని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. హరిత ప్రేమికుడైన కేసీఆర్ గారికి ఇక్కడి లోకల్ రైతులు ఇస్తున్న ఈ అద్భుతమైన కానుకకు నేను వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సాయినాథ హేమశ్రీ నర్సరీ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. పాలూరి నాని గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా ఇక్కడ రైతులు, నేను ఇక్కడికి వచ్చి రైతులతో సంభాషించినప్పుడు తెలిసింది, గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు తలపెట్టిన హరితహారం కార్యక్రమం వల్ల ఇక్కడ రైతులు ఎంత మంచిగా వాళ్ళు బిజినెస్ చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారండి, ప్రాంతాలుగా విడిపోదాం, మనుషులుగా కలిసి ఉందాం. అదే జరిగింది. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఆంధ్ర అని తెలంగాణ అని ఆ భేదం ఎప్పుడు చూపెట్టలేదు. రైతుల్ని రైతులుగా చూసింది. ఇక్కడికి మేము గవర్నమెంట్ తరఫున చాలా బిజినెస్ ఇచ్చినామని ఇక్కడ రైతులు చెప్తే చాలా ఆనందం అనిపించింది. ఒక 6-7 సంవత్సరాలు హరితహారం ద్వారా లబ్ధి పొందాం మేము అని చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ఉందండి. ఈ కార్యక్రమాన్ని ఇట్లే ముందుకు తీసుకుపోవాలని, భేదాలు లేకుండా రాష్ట్రాలుగా విడిపోయినా కూడా మనుషులు అందరూ కలిసి ఉందాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ మా తరఫున, కేసీఆర్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1000 మొక్కల కార్యక్రమం చేసిండ్రు. దీన్ని ఇట్లే కంటిన్యూ చేసి నెక్స్ట్ బర్త్డేకి 1,00,000 మొక్కల కార్యక్రమం తీసుకుందామని అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్లో తెల్లవారుజామున నగర వ్యాప్తంగా పలుచోట్ల ఆర్టీఓ అధికారులు దాడులకి భయపడి వనస్థలిపురం వద్ద నిలిపివేసిన ప్రైవేట్ ట్రావెల్స్. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు ఆర్టీఓ అధికారులు దాడులు పూర్తి అయ్యే వరకు బస్సు సిటీలోకి తీసుకొని వెళ్లమని చెప్తున్న డ్రైవర్ వాహనదారులు. కాల్ సెంటర్లకి ప్రయత్నిస్తే నిర్లక్ష్యపు సమాధానాలు.
అన్ని అయిపోయినాయి. వీళ్ళు సుచిత్ర పట్టుకొచ్చి అన్నారు. సుచిత్ర పట్టుకొని దాంట్లో చేసేస్తారు. సుచిత్ర పట్టుకొచ్చినప్పుడు ఏం చెప్తారంటే అన్నా మీరు చేసి ప్రమించండి అంటారు. మామూలు తిరిగి డబ్బులు తీసుకుని ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకుని ఆటో బుక్ చేసుకుని వాళ్ళు రీఫండ్ కొడితే ఆయన వెళ్ళిపోతారు. రీఫండ్ కొట్టు నేటి కొట్టడం. ఇంకా ఇంకో విషయం ఏంటంటే వయసు అందరూ పెద్దలు. ఎవరికి అన్నాను 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నాయి. అదే కుర్రలు మనకి ఎక్కువ వచ్చి 20 30 9 వెళ్ళిపోతారు. మీటర్కి ఏమనుకోవచ్చు 10 మంది రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోతారు. వయసు పెద్ద వాళ్ళకి అవసరం కదా. మనం సొంతంగా ఆటో బుక్ చేసుకుని అది మన కాల్ ఛానల్ ఫోన్ చేస్తే వాళ్ళు బట్టి అమ్మాయి నాలుగు చెప్తాను ఎలగొడ చేసి ఎవరు నాలుగు నేనే చేస్తాను చేయలేదు నా చేస్తాను. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొడుమూరు మాజీ ఎమ్మెల్యే టీడీటీ బోర్డు మాజీ సభ్యులు పి మురళీకృష్ణ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గెలిచి 6 నెలలు గడిచినా 143 బీసీ కులాలు ఉన్నాయని, ఏ ఒక్క కులానికి న్యాయం జరగలేదని, బీసీలకు అన్యాయమే జరిగిందని, కూటమి ప్రభుత్వం గెలిచాక బీసీ డిక్లరేషన్ ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయలేదని, కూటమి ప్రభుత్వం దివ్యాంగులను, వృద్ధులను పెన్షన్ల వెరిఫికేషన్ పేరుతో ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ ఉదయం సాయంత్రం తిప్పుతున్నారని, గత 20-30 సంవత్సరాలుగా ఉన్న పెన్షన్లు వెరిఫికేషన్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని, గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లను వెరిఫికేషన్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో డాక్టర్లు పరీక్షలు చేసి సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారని, మరి వారిని ప్రభుత్వం ఆసుపత్రికి పిలిచి ఇబ్బందులకు గురి చేయవద్దని చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. బీసీలకు 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారని, బీసీల కోసం ప్రత్యేక చట్టం బీసీ కార్పొరేషన్ ద్వారా 5 సంవత్సరాలలో 1,50,000 కోట్లు ఖర్చు చేశామని హామీ ఇచ్చారని, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత నామినేట్ పదవులలో 34% రిజర్వేషన్ అన్నారని, చట్టసభలకు బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఏ వాగ్దానాలు చేశారో దయచేసి మళ్ళీ ఒకసారి గమనించవలసిందిగా కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ప్రచారంలో భాగంగా ఏ నియోజకవర్గంకి పోయినా కూడా బీసీలో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, బీసీలే మాకు 2 కళ్ళు, బీసీ లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు, ఇంకొక పార్టీ లేదు అని చెప్పి కూటమి ప్రభుత్వం వారు ఏ విధంగా జనాల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఒకసారి మీరు చేసిన వాగ్దానాలు మీరు తెప్పించుకొని చూసి మీరు ఏవేవి విస్మరించారో దయచేసి బీసీలకు న్యాయం చేయవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. ముందుగా మీరు 50% రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇప్పటి వరకు లేదు. ఎక్కడ చూస్తే ఏ కులం తీసుకున్నా కూడా 143 బీసీ కులాలలో ఏ కులానికి మీరు న్యాయం చేశారు? ఏబిసిడీలు విభజించినారు. 143 బీసీ కులాలు ఉన్నాయి. ఏ ఒక్క కులానికి కూడా మీరు న్యాయం చేశారని చెప్పి ఈ 6 నెలల్లో మీరు బయట పెట్టవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. ఏమి అంగవైకల్యం ఏ గ్రూప్ తీసుకున్నా కూడా ఈరోజు సప్లై పరిస్థితి ఉంది. మీరు ఇంతకు పోయిమాట కూడా మీరు అధికారంలో ఉన్నారు. అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది? జనాలను విస్మరించడం, జనాలను తిప్పడం, జనాలను ఇబ్బంది పెట్టడం మీకు ఒక యాటిట్యూడ్ అయిపోయింది. దయచేసి కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఏ రోజు మీరు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారో దాన్ని మీరు కంటిన్యూ చేయండి. వాళ్ళకి ఏ విధమైనటువంటి పెన్షన్లు ఇవ్వాలనుకుంటున్నారో సామాజిక పెన్షన్ వాళ్ళకి ఇవ్వవలసిందిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తాము. ఇంకొకటి, ఏ కులాన్ని మనం తీసుకున్న ప్రయారిటీ కింద సరే మీరు 143 కులాలలో బీసీ కులాలలో మీరు ప్రయారిటీ తీసుకొని ఉంటారు. ఆ ప్రయారిటీలో కూడా ఈరోజు ఏ బీసీ కులానికి మీరు న్యాయం చేశారని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. అది శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎన్ని కోట్లు ఏ కులానికి మీరు కేటాయించినారు? బీసీ 143 కులాలలో ఏ కార్పొరేషన్లకు ఎంతమందిని మీరు చైర్మన్లుగా నియమించారు? ఏ చైర్మన్లకు డైరెక్టర్లను నియమించారు? 143
కార్పొరేషన్ బీసీలకు ఇచ్చారు. ఎక్కడ చూసినా కూడా మీరు విస్మరించారు తప్ప బీసీలను, మీరు బీసీలు చేసిన న్యాయం అంటూ ఏమీ లేదు. దయచేసి ఇవి కలుగుల్లి మాటలు మానేసి బీసీలకు న్యాయం చేయవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ కంపల్సరీగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విధంగా మీరు సురేంద్రబాబు కుటుంబానికి ఏపీయూడబ్ల్యూజే అండగా ఉంటుంది. స్వర్గీయ సురేంద్రబాబు కుటుంబాన్ని పరామర్శించిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉమ్మడి జిల్లా కెమెరామెన్ జగ్గుల సురేంద్రబాబు అకాల మృతితో ఆవేదన గురైన కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి నాగరాజుతో పాటు జిల్లా కమిటీ సిబ్బంది పరామర్శించారు. జగ్గుల సురేంద్రబాబు చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు మాట్లాడుతూ సురేంద్రబాబు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఏపీయూడబ్ల్యూజే అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన కమెడియన్ పృథ్వీరాజ్ ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై పృథ్వీని టార్గెట్ చేసిన వైసీపీ కార్యకర్తలు గత 2 రోజులుగా 400 పైగా ఫోన్ కాల్స్, మెసేజ్లు పెడుతూ వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా వెళ్లి ఫిర్యాదు చేసిన పృథ్వీరాజ్ ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో నా నెంబరు పోస్ట్ చేశాడు. అది చాలా క్రైమ్ అండి. దాని మీద సైబరాబాద్కి నేను కంప్లైంట్ చేశాను. పరువు నష్టం దావా కూడా వేస్తున్నాను. ఇక్కడ ఇచ్చాను. ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నానండి. అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి, సూపర్ హిట్. ఇప్పుడు నేను చూడొద్దు సినిమా అంట, మీరు మానేస్తారా? ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు, పృథ్వీరాజ్ మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు. ఈరోజు సినిమా విశ్వక్సేని కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, వాళ్ళ నాన్నగారు కరాటే రాజు గారు కానీ నేను మాట్లాడాను. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇదేందుకు మధ్యలో సో సినిమా పరంగా 14 రిలీజ్ అవుద్ది. సూపర్ డూపర్ హిట్ సినిమా. రాజకీయంగా నా మీద, నా ఆరోగ్యాన్ని, నా వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా, మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా నేను డెఫర్మేషన్ సూట్ వేస్తున్నాను. ఇక మీదట ఎవరి జోలికి పోవద్దు, నా జోలికి అని కాదు. ఇలాగ ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళకి ఎంత జరిగినా కూడా ఇంకా బుద్ధి రాల. అప్పుడు మీ బర్త్డే 11వ తారీఖు అన్నాం అనుకో, పృథ్వీరాజు 11 అన్నాడు, మమ్మల్ని ఇలా అన్నాడు అలా అని అంటారు. 11 అంటే మీకు ఎందుకు అంత వణుకు? ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే. అది సినిమాని సినిమాగా చూడండి, సినిమాని ప్రేమించండి. హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు, గౌరవించండి, సినిమాని హిట్ చేయండి. ఏదో నీచమైన రాజకీయాలు ఉంటే
పృథ్వీరాజు పొలిటికల్ సినిమా ఒకటి చేస్తాడు, అప్పుడు చూసుకుందాం, అప్పుడు మాట్లాడదాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.